నమస్కారం. నా పేరు నరసింహుడు, మాల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికారు. ఎందుకు బతికారంటే ఆకులు, చెట్లు, కాయలు, పండ్లు, మూలికలతోటి ఏం తింటే ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలని గుర్తుపట్టుకొని తినేవాళ్ళు. నూనెలు కూడా పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఈ టైం వస్తే ఎండాకాలం వస్తేనే ఆంద్యాలు తెచ్చుకొని ఆంద్యాలు బాగా రోట్లేసి రుబ్బుకొని ఆంద్యంలో మంచిగా రుబ్బినక్క తెప్పగట్టి ఉడకబెట్టి ఉడకబెట్టి ఆ తెప్పగట్టినాక తెప్ప తీసి సూర్యకిరణాలు పెడితే ఆందం తయారవుతుంది. ఆందం అనేది మగపిల్లలు కానీ ఆడపిల్ల కానీ 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆందమే వాడేవాళ్ళు. నెత్తికి ఆందం వాడుకుంటూ మంచిగా నెత్తిని బాగా పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత కడుపులోకి పొద్దున పూట ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి. అప్పుడు జొన్న సంకటి, కొర్ర బువ్వ, ఆరక బువ్వ, చింతకాయ చట్నీ, చింత చిగురు పప్పు, బచ్చల కూర, చెంచుల కూర, ఆకుల కూరలు ఎక్కువ తినేవాళ్ళు. అందుకోసం జుట్టు తెల్లబడకుండా, జుట్టు ఊడిపోకుండా మంచిగా ఉండేది. ఇప్పుడేముందంటే అన్ని బిస్కెట్లు, పాన్పూరీలు, ఆ బిస్కాలు, ఈ బిస్కాలు, పిండి పదార్థాలు, రకరకాల నూనెలు టీవీలో ఎత్తితే అది వాడుతున్నారు. అందుకోసం జుట్టు ఊడిపోయి బట్టతలు అయ్యి పిల్లలు ఇయ్యక నెత్తికి టోపి పెట్టుకొని రకరకాల ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం మన బాడీకి బట్టలు ఎట్ట అవసరమో మన నెత్తికి ఎంటికలు ఎట్ట అవసరం. నెత్తికి ఎంటికలు ఉంటే అందం వేరే, ఆ కథ వేరే, ఆ పద్ధతి వేరే. అందుకోసం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చిట్కా చాలా మంది ఎన్నో రకరకాల టీవీలు చూపిస్తున్నారు. రకరకాల ఎన్నో జుట్టు పెద్దగా వస్తుంది, పొడుగు వస్తుందని చెప్తున్నారు. మన ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కగా 4 రకాల మూలికలు ఉండే చెప్తాయినండి. ఒక రకము ఇది రాగి చెట్టు, ఒక రకము ఇది నిమ్మ చెట్టు. దీనికి నిమ్మకాయలు ఉంటాయి, చిన్న నిమ్మకాయలు కూడా ఉంటాయి. నిమ్మకాయలు అడవిలు ఉంటాయి. నిమ్మకాయల చెట్టు, ఈ చెట్టు. తర్వాత వచ్చేసి కారమునగ, ఇది కారమునగ. తర్వాత వచ్చేసి అడవి మందారం చెట్టు. 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల చూర్ణము అన్ని ముక్కలు చేసి ఈ 4 రకాల ఆకులు, ఆ తర్వాత ఇంకొక ఆకు ఉంటుంది పలవరేన ఆకు. ఇంతకుముందు ఒక వీడియో తీసినాను, పలవరేన ఆకు. ఈ 4 రకాల 5 రకాల ఆకులు ఉంటాయి. ఈ 5 రకాల ఆకులు పచ్చాకులు తెచ్చి సన్న ముక్కలు తెచ్చి నీట్గా నరికి దాంట్లో నూనెలో కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనె అంటే గానిగ నూనె, మామూలు అంగటి కాకుండా గానిగ నూనె చేసుకొని ఆ కొబ్బరి తెచ్చి పచ్చి కొబ్బరి తెచ్చి మెత్తగా నూరి పేస్ట్ చేసి 1 కేజీ కొబ్బరి అయితే 1 లీటర్ నీళ్ళు పోసి ఆ లీటర్ కవర్లో కట్టి తేరిన తర్వాత మొత్తం కొవ్వు మాదిరి అవుతుంది. ఆ కొవ్వుని తీసుకొని కరగబెడితే నూనె తయారవుతుంది. ఆ నూనె ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఈ ఆకులతో తయారైన నెత్తిగానే పెట్టుకుంటే ఖాళీ బట్టతలకు ఎంటికలు వస్తాయి. జుట్టు ఊడిపోయేది బంద్ చేస్తుంది. కాడి బట్టతలకు ఎంటికలు వచ్చి జుట్టు ఊడిపోయి చక్కగా అన్ని మొలకలు మలిచి నీట్గా. నాకు ఎంటికలు ఉంటాయి. నా వయసు 62. నాకు ఎంటికలు కానీ మీసాలు కానీ ఇవన్నీ కానీ రియలు ఏదో పెట్టుకోవడం కాదు. జుట్టు గట్టి ఉంటుంది, ఓపిక పెద్దది. ఎందుకంటే ఆ ఆకులు సేకరించుకొని శుభ్రంగా దాన్ని నరికి శుభ్రంగా కడిగి పేస్ట్ చేసి కొబ్బరి నూనె వేసి సూర్యకిరణాలకైనా పెట్టచ్చు, లేదంటే ఉడకబెట్టి ఆ నూనెను ఉడగట్టుకొని ఆ నూనె అప్లై చేసేస్తారు. ఈ నూనె అప్లై చేసుకుంటూ మనకు ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు. ఆ ఉసిరికాయలు పచ్చి కొనుక్కొచ్చుకోవాలి, అంగట్ట పౌడర్ కాదు. పచ్చి ఉసిరికాయలు తెచ్చుకొని ఆ ఉసిరికాయలలో బెల్లపచ్చల ఆకు ఉంటుంది. బెల్లపచ్చల ఆకు పసరు తీసుకొని ఉసిరికాయలు దాంట్లో ఉడకబెట్టి ఆ చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణం స్నానం చేసేటప్పుడు 1 గంట ముందు పట్టించుకోవాలి. 1 గంట ముందు పట్టించుకొని స్నానం చేయాలి. ఇట్లా కష్టపడితే ఎంటికలు అనేది నల్లగా నీట్గా ఊడిపోకుండా ఖాళీ బట్టతలకి పూర మలకలుంటే మలకలు మడుస్తాయి, ఎంటికలు వస్తాయి. దీని మీద 1 లక్ష కాకుంటే 4 లక్షలు కానీ పందెం వేసుకుందాం. జాయింట్ అకౌంట్ వేసుకొని వైద్యం చేస్తాం. ఎందుకంటే డబ్బులు ఇస్తే వాళ్ళు మోసం చేస్తారని భయపడతారు. కాబట్టి ఉన్నోడు ఉన్నట్ట, లేనోడు లేనట్ట, అయ్యా నాకు ఎంటికలు రాలే, నాకు పిల్లని ఇస్తలేరు, ఆ పిల్లని ఇవ్వాలంటే బాధపడుతానంటే నా కాడ వచ్చి వాడు కరెక్ట్గా పథ్యం ఉంటుంది. పథ్యం అంటే ఏంది, చికెను, తర్వాత వేడి వస్తువులు, పప్పాయి పండు, తర్వాత టీలు, తర్వాత ఆల్కాను, ఇట్లాంటి వాళ్ళు బంద్ చేసుకొని
ఓపికతో రోజు ఆ పసరు పూసుకొని ఆ నూనె వాడుకుంటూ ఆ పేస్ట్ పూసుకొని స్నానం చేస్తే ఒక చిత్తం కాదు 1000 చిత్తం కాదు, 1 నెల 2 నెలల లోపల మీకు ఎంటికలు మలుస్తాయి. ఎందుకంటే ఆ ఆదివాసి గిరిజన పేరు చెప్పి ఎన్నో రకరకాల విడిగలు తీసి రకరకాల ప్రోగ్రాంలు పెట్టి బొమ్మలు చూపించి మందు అమ్ముకోవడం కాదు. నా కాటికి వచ్చే నా నూనె అనేది నువ్వు ఎక్కడ దూరం ఉంటే ఎక్కడుండే పంపిస్తాను. ఒకటి నమ్మకం పెట్టుకొని ఈ ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ ఈ నూనె అనేది ఈ 4 రకాల ఆకులలో ఒక గుణం ఉంటుంది. బాడీని తలని చల్ల చేస్తుంది, తలని వేడి తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తెల్లకాణాలు ఇంక్రిమెంట్ చేస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది. అప్పుడు ఈ ఎంటికలు అనేది చక్కగా వచ్చి ఊడిపోకుండా మంచిగా జుట్టు పెరుగుతుంది, చిక్కుపడదు, చక్కగా నల్లగా ఎంటికలు తొందరగా తెల్లగా కావు. అందుకోసం ఈ వీడిగా 21 నంబర్ ఉంటుంది, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. చక్కని ఈ వీడియోలో చక్కని ఎంటికల గురించి చక్కని వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించి నేను వాడి చూసినా కాబట్టి ఈ వైద్యం ప్రోగ్రాం చేయాలని చెప్పాను. ఈ వైద్యం అనేది మా తాతలు చేసుకుంటూ వచ్చారు. పూర్వకాలం నాడు రాణులకు ఇచ్చారు, రాజులకు ఇచ్చారు, పెద్ద పెద్ద వైద్యం చేశారు. అందుకోసం చెంచుల కింద అందరు తక్కువనే. అయ్యా నా కాడ వైద్యం పొడి దొరుకుతుంది, నూనె కాబట్టి నూనె దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ 25 నంబర్ కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం మాటలు చెప్పేది వద్దు. మీరు ఎవరైనా కానీ 1 మంత్ వాడి చూడండి, మీకు ఉపయోగపడితే ఇది ఒక 6 నెలలు 8 నెలలు వాడినారనుకో ఎంటికలు బాగుంటాయని అందరికి చక్కగా నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.